లక్ష్మీ గణపతి అనుగ్రహ కటాక్షిద్రస్తు. ఈ రోజున మనము బిక్కవోలులో ఉన్న లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయానికి సందర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ రోజున స్వామివారి ఆలయం ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరుస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారి దర్శన భాగ్యాన్ని మన అందరికీ కూడా కలుగజేస్తారు. ఈ రోజున స్వామివారి గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇది స్వామివారి ఆలయం. మనము లక్ష్మీ గణపతి యొక్క స్థల పురాణము తెలుసుకోవాలి. స్వామివారిని దర్శనం చేసుకోవడం ఎంత ముఖ్యమో స్థల పురాణం తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యము. 1100 సంవత్సరాల చరిత్ర ఉన్న తూర్పు చాణక్యులచే ఆరాధించబడిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయములో శ్రీ స్వామివారు స్వయంభువుగా కొలువై ఉన్నారు. స్వయంభు అనేసరికల్లా కొన్ని చోట్ల దేవతామూర్తి విగ్రహాలు, కొన్ని చోట్ల దేవతలు ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని చోట్ల దేవతామూర్తి విగ్రహాలు ఋషులు ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని చోట్ల దేవతామూర్తి విగ్రహాలు రాక్షసులు ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని చోట్ల దేవతామూర్తి విగ్రహాలు మనుషులు ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఈ లక్ష్మీ గణపతి స్వామి వారిని స్వయంభు అనేసరికల్లా ఒకళ్ళు ప్రతిష్ఠ చేసింది కాదు. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన అంశము. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి విగ్రహము ఆంధ్ర రాష్ట్రంలోని అతిపెద్ద శిలా విగ్రహముగా భాసిల్లుచున్నది. భూమిలోనికి ఎన్ని అడుగుల వరకు ఉన్నదో ఎవరికీ తెలియదు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి నిజరూపము శ్రీ స్వామివారికి నాగాభరణము, నాగ యజ్ఞోపవేతము, నాగ మొలతాడు, బెళ్ళకట్టు పంచితో సుఖాసనం మీద కూర్చుని రాజవీర్యంతో భక్తులకు దర్శనమిచ్చెను. ఇక్కడ వెలిసిన స్వామివారి ప్రత్యేకత దక్షిణ వృత్తాంతము తొండము కలిగిన ఉండడము. శ్రీ స్వామివారికి ఆలయంలో భక్తులు విరాళముతో నిత్యాన్నదానము నిర్వహించబడును. భక్తులు శ్రీ స్వామివారి చెవిలో చెప్పుకున్న కోరిక తీరిన మరలా పునర్దర్శనం చేసుకొని శ్రీ స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి శ్రీ స్వామివారి నిత్యాన్నదానముకు విరాళములు ఇచ్చుట జరుగుతున్నది. శ్రీ స్వామివారికి ప్రతి నెల శుద్ధ చవితి నాడు అనగా అమావాస్య వెళ్ళిన 4వ రోజున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, గణపతి హోమము జరుగును. శ్రీ స్వామివారికి గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగును. శ్రీ స్వామివారి విగ్రహము కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో కలదు. ఇంతటి ప్రాచీన గల దేవాలయము లక్ష్మీ గణపతి స్వామివారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రతి ఒక్కరూ కూడా తరించవలసిందిగా కోరి ప్రార్థన. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ప్రాచీనమైన దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. స్వామి స్వయంగా భూలోంచి పుట్టి పెరుగుతున్నటువంటి స్వామి. మన మనస్సులో ఏ విధమైన కోరిక అయితే ఉందో ఆ కోరిక స్వామి చేతుల్లో నించుని చెప్పుకుంటే అది ధర్మంగా న్యాయంగా ఉంటే స్వామి మన వెనువెంటే ఉండే తీరుస్తామని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏమిటి అంటే ప్రతి ఒక్కరు కూడా కులమత వర్ణ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, దగ్గరగా వెళ్ళచ్చు. వారి ఈటి బాధలన్నీ కూడా స్వామి చదువుకు చెప్పుకోవచ్చు. అది ధర్మంగా ఉన్నట్లయితే స్వామివారు వెంటనే నెరవేరుస్తాను భక్తుల విశ్వాసం. స్వామి ఆకారం వచ్చేసి గజాకారం, గజాదన రూపం అంటారు. వృతం దక్షిణాపథం, తొండం కుడిభాగం వైపు తిరిగి ఉంటుంది. అన్ని గణపతులకి వామభాగం వైపు ఉంటుంది, ఈయనకి మాత్రమే కుడిభాగం తిరిగి ఉంటుంది. మన మనసులో ఏ విధమైన కోరిక అయితే ఉందో ఆ కోరిక ఆ స్వామివారి చెవి దగ్గర నుంచి ఉంటే స్వామి ప్రత్యక్షంగా వింటారని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. స్వామికి పైకి కనిపించే ఆభరణాలన్నీ కూడా నాగమతాడు, నాగ యజ్ఞోపేతం, నాభి,
బిల్లకట్ట పంచుతూ ఒక రాజ టీవీతో మనకు దర్శనమిస్తున్నాడు శ్రీ స్వామివారు. స్వామి నిజరూపం చూడాలి అనుకుంటే ప్రతి నెల స్వామివారికి శుద్ధ జ్యోతి నాడు స్వామివారి ఆభరణాలు తీసి 7:30 నుంచి 8:30 వరకు స్వామికి ఒక గంట సేపు మాత్రం స్వచ్ఛమైన అవపాలు తెచ్చుకుంటే మీ చేతిలో మీరే స్వామి పోసుకోవచ్చు. అలాగే సంకష్ట చతుర్థి అని సంకష్ట చతుర్థి నాడు సంకష్ట గణపతి హోమం అది కూడా జరుగుతుంది. శ్రీ స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా దర్శించి వారి వారి ఈతి బాధలు ధనవతులైన కోరికలు చెప్పుకుని శ్రీ స్వామివారి గొప్ప పాత్రలు అవ్వచ్చు. శుభం. ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి. స్వస్తి. శుభం భూయాత్.